चरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानू। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचर जनाहि।
तेज सम्हारो आपै तीनों लोक हाँकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै राम लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा जन्म के दुख बिसरावै अंत काल रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लखन सीता सहित हृदय बसहु जय श्री राम।
సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాజనేయం ప్రసన్నాజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వామం భజే వామం భజేహం పవిత్రం భజే పవిత్రం భజే రూపం భజే తేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ సంచేయ నీ పూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను దేగొచ్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవని నిత్సనేనంత వాడన్ దయాశాలి వై చూచియుం దాతవై దోషి శస్కరన్ నిల్చియుం తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎప్పాడు చెంబంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిల కుంటు పాదృష్టి వీక్షించి దుష్కింధకే తెచ్చి శ్రీరామ కార్యార్థమై లంకకే తెచ్చియుం కాల్చియుం యభూమి సుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం ఇచ్చి ఆరత్నముం తెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం నూతనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులం వీరులందోర శ్రీరామ బాణాసి వానంతరిం రావణుం సంపదానంత లోకం పురానంతమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకంతోడు కనవచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామపురినిచ్చి అత్తున్న యోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంరంభమైనా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరకు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా
అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నుంచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు వాయులే భాగ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పునో వానరాకార యోగీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పురుందాచి శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తనతుగా జిహ్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాన్ని సంచారివై బ్రహ్మదేశం నౌకనీ జ్వాల కల్లోలహావీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పెంపి సాచం బులన్ శాకిని రాతి విద్యాబులన్ గాలి దెయ్యం బులన్ నీదువారం బులన్ దుట్టి నేరం వడం పట్టి నీ ముష్టి ఘాతం బులన్ బాగుదండం బులన్ ధూమఖండం బులన్ తుంచి కాలాతి రుండవై నీవు బ్రహ్మ ప్రమాణికమై నీ దివ్యదేహం బులన్ చూచి రారోరి నా ముక్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి గుంపులుగా కాకుండా నిదానంగా స్వామివార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అమ్మా